నిజమైన జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలు కోరుకునేది ఏంటంటే ఇదేనండి. అంటే గుర్తింపండి. ఎవరైనా సరే కూడా ఒక పార్టీ కోసమో, లేదంటే ఒక వ్యవస్థ కోసమో పని చేస్తున్నారు, కష్టపడి పని చేస్తున్నారంటే వాళ్ళ గుర్తింపు కోసం ఎవరైనా కోరుకుంటారు. అది సహజం అనమాట. కానీ జనసేన పార్టీలో అది పుష్కలంగా ఉందండి. మిగతా వాటిల్లో నేనంటే మనం నో కామెంట్ గానీ, జనసేన పార్టీలో మాత్రం పుష్కలంగా ఉంది. దానికి నిదర్శనమే గోవిందమ్మ గారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు పోలీసులు గవర్నమెంట్ అండతో ఆయన్ని నోవాటెల్‌లో ఉంచేసి, బయటికి రానివ్వకుండా ఆ రూమ్‌లోనే ఉంచేసి, ఒక రకంగా చెప్పాలంటే హోటల్ రూమ్ అరెస్ట్ అనాలన్నమాట. అలా పెట్టినప్పుడు ఈ గోవిందమ్మ ఆర్‌కే-పిచ్చు గట్టు మీద కూర్చొని, ఒక చిన్న పిల్లని పెట్టుకొని, పక్కనే ఒక వాటర్ బాటిలు, చేతిలో ఒక జనసేన జెండా. ఆళ్ళ హస్బెండ్ ఇద్దరే కూర్చున్నారు. కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్‌లో అందరూ ఎళ్లి ఆవిడని అడిగితే, పవన్ కళ్యాణ్ గారంటే మాకు చాలా ఇష్టం. ఆయన హోటల్‌లో పెట్టడం మాకు నచ్చలేదు. ఆయనకేమన్నా అవుద్దేమోనని చెప్పి నేను ఇక్కడే ఉండి కాపలాగా ఉన్నాను. ఆయన లేకపోతే మేము ఉండలేమని చెప్పి ఈరోజు ఆవిడకి తగిన గుర్తింపు దక్కిందనుకో